అద్భుత విగ్రహ నిరాధీశ్వర అదైత అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా సదా శివ ఆనందాంబిక శిఖరక్షక ఆనందమహేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా సదా శివ ఇందుకళాధర ఇంద్రారీయ సుందరరూప సురేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ పూజిత కీర్తి శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ పురగాది ప్రియ భూషణు శంకర నరక వినాశన కేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ మూర్తిక దానవ నాశ పరాకర అద్భుత పాప వినాశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా సదా శివ బ్రహ్మామురారి త్రిపురాంతకారి ఆను శశి భూమి సుతో గురుశ్చ శుక్రః శని రాహు కేతవః కుర్వంతు సర్వే మమ సుప్రభాతం కాశీ క్షేత్రంలోని విశ్వనాథ ఆలయానికి సమీపంలోనే అన్నపూర్ణాదేవి ఆలయం కూడా ఉంది. ఈ మాతను అర్చించిన వారికి అన్నానికి ఎన్నడూ లోటు ఉండదని ప్రతి భక్తునికి నమ్మకం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ. సంపూర్ణ జ్ఞానాన్ని పొందిన ఓ తల్లి అన్నపూర్ణ, జ్ఞానము తద్వారా వైరాగ్యమనే గుణాలు నాకు కలిగే నిమిత్తం భిక్షను ప్రసాదించు అని అర్థిస్తాడు శంకరుడు. ఆ తల్లి కూడా భిక్షని ప్రసాదిస్తుంది. అయితే ఇక్కడ భార్య ఏమిటి, అన్నాన్ని భర్తకి బిచ్చం పెట్టడమేమిటి అన్న సందేహం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. కాబట్టి ఇందులోని అంతరార్థాన్ని మనం గ్రహించాలి. అన్నపూర్ణాదేవి అసలు పేరు జ్ఞాన ప్రసూనాంబిక. ప్రసూనము అంటే పుష్పం. జ్ఞానమనే పుష్పం తనదిగా గల తల్లి అని అర్థం. పుష్పానికి విచ్చుకునే లక్షణం ఉంటుంది కాబట్టి జ్ఞానమనేది కూడా క్రమంగా పెరిగి పెరిగి వ్యక్తిని పండితుణ్ణి చేస్తుంది. పుష్పానికి సుగంధం ఎలా ఉంటుందో, అది పరిసరాలను ఎలా వెదజల్లుతూ ఉంటుందో, జ్ఞాన ప్రసూనాంబిక కూడా జ్ఞానాన్ని అలా నిరంతరం పంచుతూనే ఉంటుంది. అంతేగాక ప్రసూనానికి చేరువలో ఉంటే సుగంధాన్ని పీల్చడానికి వీలు ఉంటుంది. కాబట్టి అమ్మ సన్నిధానంలో ఉంటే జ్ఞానాన్ని అధికంగా ఇతోధికంగా పొందే వీలు కూడా ఉంటుంది. ఈ రహస్యాన్ని తెలిసినవాడు శంకరుడు. కనుకని జ్ఞానాన్ని ప్రచోదనం చేసే శక్తి ఉన్న సూర్యుడు తీక్షణ కాంతితో ఉండే మిట్ట మధ్యాహ్నం వేళ జ్ఞాన ప్రసూనాంబిక నుండి జ్ఞాన భిక్షకై వస్తాడని భావం. అందుకే ప్రతి ఒక్కరూ అన్నపూర్ణాదేవిని ఉపాసించాలి. జ్ఞానాన్ని తద్వారా వైరాగ్యాన్ని కోరుకోవాలి. నిత్యానందకరి అంటూ ఆదిశంకరుల వారు ఉపాసించారు.
నిజమైన జ్ఞానం వ్యక్తిని వైరాగ్య దిశగా నడిపించాలన్నదే ఇందులోని అర్థం. అంతరార్థం, పరమార్థం కూడా. గంగాతరంగ రమణీయ జటాకలాపో గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసీపురపతి భజ విశ్వనాథం. ఎటువంటి అగ్ని పట్టుకుంది అన్న దాన్ని బట్టి ఉత్తరగతులుంటాయి. వేదోప బ్రహ్మణము రామాయణం. అందుకే అంత జాగ్రత్తగా చెప్తారు వాల్మీకి మహర్షి ఏది చెప్పినా. కొడుకు రగల్చాలి, అగ్నిని రగల్చి అందులో వెయ్యాలి తండ్రి శరీరాన్ని. ఇప్పుడు వాళ్ళు ఎలా చచ్చిపోయారు? వాళ్ళు చచ్చిపోయింది సామాన్య కారణానికి కాదు. అసలు వాళ్ళని కాల్చింది కొడుకులు కాదు, సమంత్రకం కాదు, భయంకరమైన కోపాగ్నికి చనిపోయారు. బ్రాహ్మణ కోపాగ్నికి చనిపోయారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి సామాన్యమైన జలములతో తర్పణిస్తే వాళ్ళకి దాహం తీరదు, వాళ్ళ నీళ్లు తాగడానికి వాళ్ళకి అధికారం ఉండదు. చూడండి, మనిషి బతికుండగా చేసినటువంటి దోషాలు తరువాతి కాలంలో ఎలా కట్టి కురిపేస్తాయో చూడండి. ఇప్పుడు వాడికి దాహం తీరదు. ఎందుకని? మనకి ఒక నెల్లాళ్లలో ఒక పక్షం అయితే వాళ్ళకి పగలు, ఒక పక్షం అయితే పితృదేవతాలోకానికి వెళ్ళిపోతే కాలమానం మారిపోతుంది. ఒక పగలు, ఒక రాత్రి. అమావాస్య తిథి వాడికి పట్టపగలు. ఆ పట్టపగలలో అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి పితృదేవతలు ఇంటి ముందుకు వస్తారు. అందుకే అమావాస్య అండి మధ్యాహ్నం 12ంటికి ఇంటి ముందు వెళ్ళకండి అంటారు. కారణం ఏంటంటే ప్రతి వాళ్ళ పితృదేవతలు ఇంటి ముందుకు వచ్చి నిలబడి ఆ కొడుకు ఏమైనా పెడతాడేమో అని చూస్తారు. ఏమీ పెట్టకపోతే అమావాస్య నాడు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి యజమాని ఎక్కడుంటారో అక్కడ లేచి నిలబడి ఇలా అనాలి 3 మాటలు. నేను చెప్పట్లేదు, వేదం చెప్తాను. ఇలా అంటే, నాన్నగారండి నేను ఇవాళ మీకేం చేయలేకపోయాను, ఏమనుకోకండి అని. ఇలా కూడా అనకుండా వాడు అన్నం తిని భోగం అనుభవిస్తున్నాడు అనుకోండి, చక్కా పడుకున్నాడు, పితృదేవతలు శపించి వెళ్ళిపోతారు. వాణ్ణి కాదు, వాడి బిడ్డల్ని. కనీసం అమావాస్య నాటి మధ్యాహ్నం 12 గంటలకి పితృతర్పణం చేసి తీరాలి. మాకు ఆఫీసులో చాలా పెద్ద పొజిషన్, రీజనల్ ఆడిట్ ఆఫీసర్ శ్రీనివాస్ కుమార్ గారు ఉన్నారు. ఆయన ఎక్కడికైనా ఇన్స్పెక్షన్స్కి వెళ్ళినా కూడా మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికి లాడ్జికి వెళ్లి పితృతర్పణ చేసి వస్తాడు. ద్రవిడ దేశంలో మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికి అమావాస్య నాడు ఎంత పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళిపోయి కార్లు దిగి పంచ కట్టుకుని స్నానం చేసి పితృతర్పణ విడిచిపెట్టేసి బొటనవేలు నుంచి వెళ్ళిపోతారు. మళ్ళీ స్నానం చేసి పితృతర్పణ చేసి తీరాలి. అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి. నువ్వు ఏమీ చేయలేకపోతే ఓ పంచ కట్టుకుని ముద్ద తీసుకొచ్చి కాకి కన్నా పెట్టాలి. అసలు ప్రధానం ఏంటంటే నీరు విడిచిపెట్టడం, జలతర్పణ చెయ్యాలి. వాళ్ళు దాహంతో వస్తారు ప్రధానంగా. అది కొడుకిస్తేనే తీరుతుంది, లేకపోతే తీరదది. ఎంఆర్ఓ ఆఫీసులోనే రేషన్ కార్డు ఇచ్చినట్టు కొడుకు అదొక గొప్ప అధికారం. వాడే పొయ్యాలి ఆ నీళ్లు, ఇతరులు పోస్తే చెల్లదు. కాబట్టి లౌకికాగ్నికి కావలేదు సగరులు, లౌకికాగ్ని చేత కావలేదు. కాబట్టి వాళ్ళకి తీసుకొచ్చి మీరు భూమండలంలో ఉన్న ఏ నీటిని పోసినా వాళ్ళకి అందదది. అందకపోతే ఏమవుతుంది? జీవుడికి దాహం అంతేనండి, దాహం జీవుడిది. ఇది విడిచిపెట్టాక పితృదేవతా రూపంలో ఉన్నా నువ్వు ఇంత గొప్పగా పెంచుకున్నావు నీ పిల్లల్ని, నువ్వు బ్రతికున్నప్పుడు అమావాస్య నాడు మీ నాన్నకి పోయిలే, నీ కొడుకు ఎందుకు పోస్తారు? వాడు పోయాడు, వాడికి తెలియదు అసలు పొయ్యాలని కూడా. వాళ్ళ నాన్న ఎప్పుడన్నా పోస్తే కదా. అందుకని ఏడుస్తూ వచ్చి గుమ్మం దగ్గరికి ఏడుస్తూ వెళ్ళిపోతాడు. దాహం నాలుక పిడస కట్టుకుపోతుంది. తద్దినన్నాడు కూడా అతడి ధర్మాత్ముడైతే వాడి గురించి చెప్పనక్కర్లేదు. కాబట్టి ఈ కొడుకు చేయడు, ఎందుకంటే అమావాస్య నాడు ఇవ్వడం తండ్రి అలవాటు చేసుకోలేదు. కొడుకు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి లౌకికాగ్ని చేత మరణించిన వాళ్ళు అయితేనే లౌకికమైన జలములు అంటే భూమి మీద ఉన్న జలముల చేత తర్పణ చేయవచ్చు. లౌకికాగ్నితో కాలిన వాళ్ళు కాకపోతే మామూలుగా తర్పణతో వాళ్ళకి అందదు. వాళ్ళు చచ్చిపోయింది మామూలు అగ్నికి కాల్చబడిన వాళ్ళు కారు. వాళ్ళు మామూలు కారణానికి చనిపోలా. వాళ్ళు అపారమైనటువంటి క్రోధం, కపిల మహర్షి యొక్క కోపాగ్ని జ్వాలలకు మరణించారు. ఇప్పుడు వాళ్ళకి తర్పణ ఎలా ఇస్తాడు? తెలియక
అంశుమంతుడు చూడగానే అయ్యయ్యయ్యయ్యో 60,000 మంది పినతండ్రులు ఏకకాలంలో చచ్చిపోయారు. కనీసం వాళ్ళకి తర్పణ ఇవ్వాలి. మిగిలిన కొడుకు నేను ఒకనే, వాళ్ళకి బిడ్డలు లేరు. మిగిలిన వాడెవరు? వాళ్ళకి అన్నగారు అసమంజసుడి కొడుకు అంశుమంతుడు. మా బాబాయిలు కదా, నాకెందుకని వెళ్ళిపోలేదు. పితృకార్యాన్ని ఎంత గౌరవించిందో చూడండి ఈ దేశం. కాబట్టి నేను నీళ్లు ఇవ్వాలని ముందు గుర్రాన్ని అక్కడ విడిచిపెట్టేసి పరిగెత్తి అక్కడ దగ్గరలో కనపడిన సరోవరంలో నీళ్లు తీసి బొటనవేలు నుంచి పోస్తున్నాడు. ఇలా వేస్తే ఈశ్వరుడికి, ఇలా పెడితే భిక్ష, ఇలా పెడితే పితృదేవతలకి. మీరు చెయ్యి ఎలా తిప్పారు అన్నదాన్ని బట్టి పెడుతుంది. అదేంటంటే అంతలా ఉంటుందా అని అనకండి. జంక్షన్ లో నిలబడిన పోలీస్ కానిస్టేబుల్ ఇలా అంటే మీరు అవుతున్నారా లేదా? ఓ పోలీస్ కానిస్టేబుల్ చేతి గుర్తుకే అంత గొప్ప శక్తి ఉంటే మీరు పితృదేవతలకి దేవతలకి ఇచ్చేటప్పుడు ఈ చెయ్యి తిరిగితే ఎటు వెళ్తుందో అటువైపే పెడతాయి. దానికి లక్షణం అంతే మరి విధానం. పితృదేవతలకి ఇస్తే ఇలా ఇవ్వాలి, భిక్ష పెడితే ఇలా పెట్టాలి. దేవతలకి ఈశ్వరుడికి పూజ చేసేటప్పుడు ఇలా తిరగాలి. అంతేకాని ఇలా పూజలు చేయకూడదు, దోషం అది. ఇలా పూజ లేనే లేదు అసలు. ఇలాగే నమః, మరి ఇంకెందుకు నమః చెప్పడం? నాది కాదు, నమః నాది కాదు అని చెప్పడానికి ఇలా తిప్పి వేస్తారు. అసలు చెయ్యే తిరగకపోతే వాళ్ళ దృష్టం, ఎప్పుడు అలవాట్లేదని గుర్తు. కాబట్టి ఇప్పుడు ఆయన గబగబా నీళ్లు తీసుకుని అంశుమంతుడు విడిచిపెడుతున్నాడు. వెంటనే అక్కడికి గరుత్మంతుడు వచ్చాడు. గరుత్మంతుడు వచ్చి, ఎందుకు రావాలి గరుత్మంతుడు? ఆయన చెల్లెలి పిల్లలుగా చనిపోయిన వాళ్ళు మేనల్లుడు చనిపోయారు. మేనల్లుడు వరుస వాడే ఈయన కూడా ఒక రకంగా వచ్చి ఆయన అన్నాడు, నాయనా నువ్వు తొందరపడి నీళ్లు ఇస్తున్నావు, కానీ అలా ఇస్తే వాళ్ళకి అందదు. సుపర్ణవచనం శ్రుత్వా సోంశుమాన్ అతివీర్యవాన్ త్వరితం భయమాదాయ. ఆయన ఇలాంటి నీళ్లు మీ పితృదేవతలకు అందవురా, అలౌకికమైనటువంటి జలాలు, భూమండలం మీద లేనటువంటి నీళ్లు తేవాలి. ఆ నీళ్లు దివ్య గంగగా ఆకాశంలో వెడుతోంది గంగ. ఆ గంగ భూమి మీదకి రావాలి. ఆ గంగ భూమి మీదకి వచ్చి పాతాళానికి వెళ్ళాలి. పాతాళానికి వెళ్లి బూది కుప్పల మీద ప్రవహించాలి. ప్రవహిస్తే మీ వాళ్ళ దాహాలు తీరి ఉత్తరగతులకు వెళ్ళిపోతారు. దాహం తీరి పునర్జన్మ కాదు, స్వర్గలోకానికి వెళ్ళిపోతారు గంగ తగిలితే. గంగ తగిలితే చాలు, బిందువు గంగ కాదు, గంగ బిందువు శరీరానికి తగిలితే చాలు, అంత శక్తి. కాబట్టి గంగని తీసుకురావాలి. ఇప్పుడు ఆ పని ఎందుకు, కానీ గుర్రాన్ని తీసుకువెళ్ళిపో అంటే తరితం హయమాదాయ పునరాయాన్ మహాయశాహ. వీడు మహోత్సాహవంతుడు కాదు, అంశుమంతుడు. పెద్దలు చెప్పిన మాట వింటాడు. ఓ మనం లౌకిక జలములతో ఇస్తే పితృదేవతలకి తర్పణ అందదు. ఎందుచేత అంటే వీళ్ళు గొప్ప బ్రాహ్మణ కోపాగ్నికి మరణించారు. కాబట్టి గంగావతరణం చేయించాలి అని గుర్రాన్ని పట్టుకుని వెళ్ళిపోయి, ఇక్కడ మీకు అనుమానం రావచ్చు, మరి మైలు రాలేదా అండి అంటే ఇలాంటి అనుమానాలు ఉంటాయి. ముందు రక్షాబంధనం కట్టుకుంటారు యజ్ఞం చేసినప్పుడు. ఒకసారి దీక్ష తీసుకున్నప్పుడు చేతికి రక్షాబంధనం ఉంటే ఇక వాడు ఏదైనా సరే వినకూడని శుభవార్త విన్నా ఇక వాడికి అశౌచం రాదు. వాడు మళ్ళీ ఆ రక్షాబంధనం విడిచిపెడితేనే అశౌచం. అందుకని యజ్ఞం చేసినప్పుడు రక్షాబంధనాన్ని సమంతరకంగా కట్టేస్తారు. కట్టేస్తే అది ఉన్నంతసేపు ఇక వాడికి అశౌచం లేదు. అందుకని ఆ రక్షాబంధనానికి అశౌచం తెచ్చుకునే పనులు చేసుకోకూడదు. మళ్ళీ దీక్ష నియమం అందుకు పాటిస్తారు. ఇప్పుడు ఆ రక్షాబంధనం ఉంది కాబట్టి యజ్ఞ దీక్షితుడు కనుక సగర చక్రవర్తికి లేదు. అంశుమంతుడు కూడా దీక్షా కంకణంతో ఉన్నాడు కనుక దీనికి నియమపాలనం వరకు ప్రధానంగా ఉండవలసింది సగర చక్రవర్తికి. ఇప్పుడు ఈ గుర్రాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. సగర చక్రవర్తి విన్నాడు 60,000 మంది కొడుకులు బూది కుప్పలైపోయారని, కానీ అశౌచం లేదు. అందుకని యజ్ఞాన్ని పూర్తి చేసేశాడు. పూర్ణాహుతి అయిపోయింది, యజ్ఞం అయిపోయింది. అంతఃపురానికి వచ్చాడు, బాధపడ్డాడు. 60,000 మంది కొడుకులు ఒక్కసారి పోయారని బాధ కాదు, జాతస్య హి ధ్రువో మృత్యు, వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు బ్రాహ్మణ కోపాగ్నికి చచ్చిపోయారు కాబట్టి ఇప్పుడు లౌకిక జలాలతో తర్పణ లేదు. లౌకిక జలాలతో తర్పణ లేదు కాబట్టి వీళ్ళు దాహార్తితో కొట్టుకుంటూ అలా తిరుగుతూ ఉంటారు. అది చాలా భయంకరమైనటువంటి విషయం అండి. ఎందుకంటే లోకంలో కొన్ని మీరు వేదాంతర్భాగమైన విషయాలు కొన్ని వింటే ఆశ్చర్యపోతారు. ఏం చేశారన్నది కాదు, ధర్మాన్ని వదిలిపెట్టేసినటువంటిది చేసేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి. మీరు ధర్మం లేదు అందులో, చేయడం చేశాడేదో. అప్పుడు ఏం చేస్తారంటే వాడిని ఎక్కడికి తీసుకొస్తారో తెలుసా అండి? వాడు మళ్లీ పునర్జన్మ ఎత్తే వరకు వాడికి నీళ్లు ఏమిస్తారంటే
ఎక్కడ కొడుకు శరీరంలో వెంట్రుకలు బాగా ఉంటాయో అక్కడి నుంచి పడిన నీటి చుక్కలు పట్టి తాగనిస్తారు. అందుకే ధర్మము ప్రధానం, శాస్త్రం ప్రధానం. ధర్మము శాస్త్రము విడిచిపెట్టి మీరు చేస్తే ఉపద్రవం తెస్తుంది, మీకేం ఉపకారం తేదది. అందుకే శాస్త్రం ఎరిగి చెయ్యాలి తప్ప శాస్త్రాన్ని విడిచిపెట్టి చేయకూడదు పనులు. కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోయాడు, పాపం బాధపడ్డాడు చక్రవర్తి. గంగని తీసుకురావాలి, ఎలా తీసుకొస్తాను, ఎలా కుదురుతుంది? ఆకాశంలో గంగ ఎలా వస్తుంది? స్వర్గలోకంలో గంగ. బెంగ పెట్టుకున్నాడు. కొన్నాళ్ళకి శరీరం వదిలిపెట్టేశాడు. అంశుమంతుడు రాజయ్యాడు. అంశుమంతుడు బతికున్నంత కాలం ఇదే ఆలోచించాడు. 1000 సంవత్సరములు బతికారు. ఇక్ష్వాకు వంశం త్రేతాయుగంలో ఒక్క దశరథుడు 60,000 సంవత్సరములు. ఇన్ని 1000 ఏళ్ళు బాధపడ్డాడు. అరే ఎలాగరా నా పితృదేవతలకి తరింప చేయడం, ఎలా వస్తుంది గంగ? ఆలోచించాడు. ఏం చేసినా గంగను తీసుకురావడానికి అవకాశం లేదు. కాబట్టి ఆయన కూడా బెంగ పెట్టుకుని అలా శరీరాన్ని నడిపించి రాజ్య పరిపాలన ధార్మికంగా చేసి రాజ్యం వదిలేసి ఆ తర్వాత శరీరాన్ని వదిలి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. వీళ్ళు అలాగే తిరుగుతున్నారు. వీళ్ళ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు స్వర్గానికి. ఒక్క మహోత్సాహం, అపారమైన ఉత్సాహం ఎంత ప్రమాదం తెచ్చిందో చూడండి. చెయ్యొచ్చా చేయకూడదా చూడకుండా చేసే పనిలే మహోత్సాహం. కాబట్టి ఇప్పుడు ఎలా, ఏం చేస్తే బాగుంటుంది? పాపమా అంశుమంతుడు వెళ్ళిపోయాడు. తర్వాత దిలీపుడు వచ్చాడు, మహానుభావుడు దిలీపుడు. ఆయన చాలా కాలం ఆలోచించాడు. దిలీపుడు రాజ్యం చేశాడు, ఆయన శరీరం వదిలిపెట్టేశాడు. ఆయన గంగని తేలేడు. వంశంలో తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు. గంగా అవతరణం లేదు. కాబట్టి వాళ్ళు దాహంతో అలాగే తిరుగుతున్నారు. ఇప్పుడు భగీరథుడు జన్మించాడు. ఆయన సింహాసనాన్ని మంత్రులకు అప్పచెప్పి బిడ్డలు లేరు, ఆయనకి వంశం లేదు. 2 బెంగలు. అయ్యో ఇక్ష్వాకు వంశం అయిపోయింది. 2 పితృదేవతలు చూస్తే అలా తిరుగుతున్నారు దాహంతో. పితృదేవతానుగ్రహం ఉంటే తప్ప వంశం నడవదు, అదో ఇబ్బంది ఉంది మళ్ళీ. అందుకని నేను ఎలాగైనా సగరుల్ని తరింప చెయ్యాలని ఆలోచించాడు. అంటే మనం నిజానికి ఒక్క తద్దినం పెట్టడానికి అలోమని ఏడుస్తాం. నిజంగా పితృకార్యానికి ఎంత జాగ్రత్త ఇచ్చారో, ఎంత జాగ్రత్తగా బతికారో, ధర్మవైక్లకుండా దేవత పితృదేవతారాధన ఎంత గొప్పగా చేశారో సనాతన ధర్మంలో అసలు వింటుంటేనే రామాయణం పులకరింతలొచ్చి మనం ఇలా బ్రతకాలన్నమాట అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు భగీరథుడు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. బొటనవేలి మీద నిలబడి కొన్ని 1000 సంవత్సరములు ఊర్ధ్వబాహు